जो शब्द है मिट्टी, आप सब लोग इसे मिट्टी, मिट्टी कई प्रकार से इसे बुला रहे हैं। तो ये मिट्टी टाक के नीचे ये जो है इसे हलंत कहते हैं। क्या कहते हैं? हलंत कहते हैं। जब किसी भी अक्षर के नीचे हलंत होता है उसे हम आधा हाफ मात्रा में पलकाలి, आधा उच्चारण करना चाहिए और इसे మీరు ఒత్తులాగా దీన్ని తీసుకోవాలి। ఇప్పుడు టా ఒత్తు మామూలుగా టా కింద టా రాస్తారు, టా ఒత్తు అవుతుంది। టా కింద టా రాస్తే ఏమవుతుంది? దీన్ని రాసినప్పుడు చాలా మంది టా ఒత్తుని ఇలా కూడా రాస్తారు, అప్పుడు ఈ అక్షరం అని అలా కూడా కనిపిస్తుంది। సో అలా కన్ఫ్యూజన్ లేకుండా ఏంటి అంటే టా కింద ఇది పెట్టినామంటే ఆటోమేటిక్ గా ఇది ఒత్తు కిందగా భావించవచ్చు, దీన్ని ఆ సగమే ఉచ్చరించాలి। కాబట్టి టాకి టా ఒత్తు పెడితే ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? మరి దీన్ని మిట్టాటి అని ఎందుకు అంటున్నారు? ఇది టా కాదు, ఏంటి? అర్థమైందా? ये क्या है? मिट्टी। ये क्या है? ये क्या है? इसे क्या कहते हैं? ఇది ఏ అక్షరం కింద ఉన్నా కూడా దాన్ని మీరు సగమే ఉచ్చరించాలి। ఎలా? ఇప్పుడు దీన్ని ఎలా ఉచ్చరిస్తారు? నెక్స్ట్ దీన్ని ఎక్కువగా మనకి ఈ పాయి వాలే అక్షర, బేపాయి వాలే అక్షరాలని ఉంటాయి మనకి వర్ణమాలలో। అందులో టా వర్గకు చెందినటువంటి ఈ అక్షరాలకి మనము వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం। ఇప్పుడు టా ఒత్తు పెట్టాలి, రా ఒత్తు పెట్టాలి అని అంటే మనం ఏం చేస్తాము? ఇక్కడ రా ఒత్తు మొన్న ఒక రోజు చెప్పాను కదా నేను మీకు, రా ఒత్తు 3 రకాలుగా ఉపయోగిస్తాము। పాయి అక్షరకి ఒకలాగా, బేపాయి వాలే అక్షరాలకి, తర్వాత ఇవి ఖడీ పాయి అక్షరాలకి ఒకలాగా అని చెప్పేసి। సో ఇది ఒత్తులు వీటికి ఇలా ఎలా అయితే పెడతామో హలంత్ కూడా మనము వీటికి ఉపయోగిస్తాం। హలంత్ ఏంటి? ఇప్పుడు దీన్ని ఎలా పలకాలి చెప్పండి? ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి। ఇప్పుడు చెక్కి అంటారా, చక్కకి అంటారా? ఇది అక్షరము మీరు ఒత్తు రాయాలి అని కన్ఫ్యూజ్ అయినప్పుడల్లా మీరు ఏం చేయాలి అంటే ఇలా రాసి హలంత్ ఇచ్చేసి దాని పక్కన అక్షరం రాసి